నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జీవి రెడ్డి వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని ఆనాడు బయటపెట్టిన వ్యక్తి ఈయనే. ఇప్పుడు ఆయనే పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు. అయితే ఈయన రాజీనామాని పార్టీ నేతలే ఖండిస్తున్న సందర్భం ఈ రోజు మనం చూస్తున్నాము. అసలు ఇందులో తప్పెవరిది? జీవి రెడ్డి గారు తప్పు చేశారా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారిది తప్పుందా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే మళ్ళీ జీవి రెడ్డి తిరిగి పార్టీలోకి రాబోతున్నారు అంటూ కొన్ని మీడియా కథనాలను ప్రచురిస్తుంది. ఇందులో వాస్తవం ఎంతుంది అనే విషయాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రాజీనామా చేసి పార్టీకి తన పదవికి జీవి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించారు. కానీ మళ్ళీ జీవి రెడ్డి గారు తిరిగి పార్టీలోకి వస్తున్నారంటూ కొన్ని మీడియా కథనాలను ప్రచురిస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? జీవి రెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా తన పదవికి, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధిగా తన హోదాకి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా తానే అధికారికంగా మీడియా ప్రకటన విడుదల చేశారు. కాబట్టి అది మనకందరికీ తన నుంచి అధికారికంగా ధృవీకరణ జరిగిన సమాచారంగా తెలుసు. అలాగే ఇప్పుడు మీరు ప్రస్తావించిన కొన్ని మీడియా సంస్థల్లో జీవి రెడ్డి గారు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అని చెప్పని కూడా వార్తలు ప్రసారం అవుతున్నాయి. అయితే మరి వారికి ఆ విధమైన సమాచారం జీవి రెడ్డి గారి నుంచి వచ్చిందా, తెలుగుదేశం పార్టీ సోర్సెస్ నుంచి వచ్చిందా, లేదు జీవి రెడ్డి గారితో మాట్లాడుతున్న, పార్టీతోటి కోఆర్డినేట్ చేస్తున్న ఇరుపక్షాల శ్రేయోభిలాషులు ఎవరైనా ఈ సమాచారం ఆ ఛానల్స్కి అందించారా అనేది మనకి ఇంకా పూర్తి సమాచారం తెలియదు. ఒకటైతే వాస్తవం, నేను రాత్రి ఈ అంశం గురించి ఎప్పుడైతే వార్త బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయిన సందర్భంగా ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ లైవ్ డిబేట్లో ఉన్నా. ఆ డిబేట్లోనే నేను ప్రస్తావించడం జరిగింది. ఈ వివాదం ఒక టీ కప్పులో తుఫాన్ లాగా 4 గోడల మధ్య పరిష్కారం అవ్వాల్సిన వివాదం ఇవాళ ఇంతమంది మధ్య బహిరంగంగా చర్చించుకునే పరిస్థితికి దారితీయటం అనేది 100కి 100 పాళ్ళు అటు పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, ఇటు జీవి రెడ్డి గారిది, ఇరువురిది తప్పు ఉంది అని చెప్పని నేను చెప్పడం జరిగింది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, రెండో పక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. వారు ఏ నిర్ణయం చేసినా రాష్ట్ర హితం కోరి పాలకుడుగా, ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వ హయాంలో ఏ తప్పులు జరగకుండా పరిపాలన చేస్తూ తీసుకోవాల్సిన నిర్ణయం ఒకవైపు ఉంటుంది. రెండో వైపు ఆయన నిర్ణయం వల్ల, తన పాలన వల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అంతిమంగా లబ్ధి చేకూర్చే విధంగా కూడా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇక్కడ పాలకుడుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో, పార్టీ అధినేతగా తన పార్టీ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అయితే ఇక్కడ ఈ వివాదం ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే, ఈ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవి రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో జరిగిన అవినీతి, ఒక రకమైన ఉల్లంఘనలు, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం, వనరుల దోపిడీ, అన్నిటికన్నా ముఖ్యంగా మిస్మేనేజ్మెంట్. అంటే ఆ మిస్మేనేజ్మెంట్ పర్యవసానం ఒకరోజు 10 లక్షల కనెక్టివిటీ ఉన్న ఏపీ స్టేట్ ఫైబర్ కార్పొరేషన్ లిమిటెడ్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాం పూర్తయ్యేటప్పటికి 4-5 లక్షలకి పరిమితం అయిపోయింది. అంటే ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయింది. అదే సందర్భంలో 10 లక్షల కనెక్టివిటీ ఉన్న రోజు 108 మంది ఉద్యోగులతో నడిపారు. ఇవాళ 5 లక్షల కనెక్టివిటీ వచ్చేటప్పటికి 1200 మంది ఉద్యోగుల్ని నియామకం చేశారు. జీవి రెడ్డి గారి పరిశోధనలో తేలిన ఇంకొక వాస్తవం ఏంటి అంటే, ఈ 1200 మంది ఉద్యోగుల్లో సుమారుగా 600 మంది వైసీపీ నాయకుల ఇళ్లల్లో పనిచేస్తున్న, వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగులుగా చూపిస్తూ జీతాలు చెల్లించారు. సరైన నియామక పత్రాలు కూడా లేకుండా వాళ్ళని ఉద్యోగులుగా చలామణి చేసి ఏపీ ఫైబర్ నెట్ నిధులని నెల నెల వాళ్ళకి జీతాల రూపంలో ఖర్చు పెట్టారు.
అంటే వాళ్ళ సర్వీసెస్ తీసుకోకుండానే వాళ్ళకి శాలరీస్ చెల్లించారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళకి వైసీపీ ప్రచారం కోసం తీసిన సినిమాల వ్యూయర్షిప్తో సంబంధం లేకుండా కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ చెల్లించారు. అంటే ఇవన్నీ జీవీ రెడ్డి గారి శోధనలో బయటపడ్డ వాస్తవాలు. వీటి మీద విచారణ జరగాలి అని చెప్పని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. అలాగే అక్రమ నియామకాల ద్వారా ప్రతి నెల జీతాలు పొందుతూ ఉన్న వందలాది మంది సిబ్బందిని తొలగించాలి అని చెప్పని ఆయన నిర్ణయంలో కూడా తప్పులేదు. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటి? నిర్ణయం తీసుకున్నారు ఆయన, వీటిని వెలికి తీశారు, ఇలా జరుగుతుంది అని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ లోటుపాట్లని విచారించి నిర్ధారణ చేసుకొని వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారం ఎవరికి ఉంది? సాక్షాత్తు చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి గారికి అధికారం ఉంటే ఆయన ఆ వాస్తవాలు వెల్లడి చేసిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించకుండా ఆయన కూడా స్తబ్దతగా ఉండిపోయేవాడు కాదు కదా. కాబట్టి అధికారాలు వేరే ఇంకొకరికి ఉన్నాయి. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అయిన ఎండి ఐఏఎస్ అధికారి. ఇక్కడ ఎండి తోటి చైర్మన్కి మధ్య సరైన సమన్వయం లేదనేది అర్థమవుతా ఉంది. ఎండీని ముందే కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పని జీవీ రెడ్డి గారు సంప్రదించి ఉన్నారా లేదనేది మనకు పూర్తి సమాచారం రాలా. కానీ చైర్మన్గా జీవీ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని ఎండీ అమలుపరచడం లేదు అనే వాస్తవాన్ని జీవీ రెడ్డి గారే రీసెంట్గా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ విధమైన ఆర్థిక అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ అక్రమదారుని కాపాడే ప్రయత్నం ఎండీ వైపు నుంచి జరుగుతూ ఉంది. నిధుల దుర్వినియోగాన్ని కట్టడి చేయకపోగా, సంస్థ పనితీరు మెరుగుపరచకపోగా స్తబ్దతగా మారిపోతున్నా కూడా చూస్తూ మౌన ప్రేక్షకుల్లాగా ఎండీ మిగిలిపోతున్నాడు. చైర్మన్గా నా ఆదేశాలని ఎండీ అమలు చేయటం లేదు అని చెప్పని గంభీరమైన ఆరోపణలు ఎండీ మీద చేయడం జరిగింది. జీవీ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలన్నీ ఖచ్చితంగా ఎండీ గారు వివరణ ఇచ్చి తీరాల్సిన అంశాలే. అయితే ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే, ఎండీ ఐఏఎస్ అధికారి, ఎండీ తప్పు చేస్తున్నాడే అనుకుందాం. ఆ ఐఏఎస్ అధికారి మీద చర్య తీసుకునే అధికారం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చీఫ్ సెక్రటరీకి ఉంది అధికారం. జీవీ రెడ్డి గారికో ఇంకొకరికో ఎవరికి అధికారం లేదు. అప్పుడు ఈ అంశాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చున్నట్టయితే బాగుండేది. కానీ జీవీ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం కన్నా ముందు మీడియాలో మరొకసారి చర్చనీయాంశం చేశారు. ఇక్కడ వివాదం ఫ్లేరప్ అయింది. మరి అంతిమంగా ముఖ్యమంత్రి గారి సమక్షానికి వివాదం చేరింది. అంటే ఇవాళ జీవీ రెడ్డి గారి ద్వారా అది వివాదాస్పదం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరటం కన్నా ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షానికి వివాదాన్ని చేర్చున్నట్టయితే బాల్ ఆయన కోర్టులో ఉండేది, నిర్ణయాధికారం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండేది. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమాలని అరాచకాలని కట్టడి చేసే విషయంలో జీవీ రెడ్డికి సహకరించరు అని చెప్పని ఎవరు భావించరు. ఖచ్చితంగా సహకరించి ఉండేవారు. కానీ పూర్తి సాక్ష్యాధారాలతోటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటంలో జీవీ రెడ్డి ముందుగా చొరవ చూపలేదనేది వాస్తవం. ఇష్యూ వివాదాస్పదంగా మారి అది చైర్మన్ వర్సెస్ ఎండీగా మారిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షానికి చేరింది. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు కూడా జీవీ రెడ్డిని మందలించడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి, ఒక ఐఏఎస్ అధికారి, అలాగే తన ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ ఒక చైర్మన్, ఈ ఇరువురి మధ్య ఇటువంటి వివాదాస్పద సంఘటన చోటు చేసుకోవటం పట్ల అది ప్రభుత్వ ప్రతిష్టకి భంగకరము అని చెప్పని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన ద్వారా నియామకం చేపట్టబడ్డ చైర్మన్ మందలియడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఈ ఇరువురి మధ్య సమన్వయ సాధన కోసం ఆయన ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి రోలు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఇక్కడ తన ద్వారా నియామకం చేపట్టబడ్డ తన పార్టీ నాయకుడు ఒక వ్యవస్థలో జరుగుతున్న లోటుపాట్లని వెలికి తీసి ప్రక్షాళన చేసే చిత్తశుద్ధి ప్రదర్శిస్తా ఉన్నాడు. అటువంటి చిత్తశుద్ధిని గమనించి అతనికి ప్రోత్సాహకాన్ని అందించాల్సిన బాధ్యత, తన శ్రేణులను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అంటే ప్రొసీజరల్ వైలేషన్ మీద ముఖ్యమంత్రిగా ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు, కానీ అదే సందర్భంలో ఆ వ్యక్తి తన పార్టీ నాయకుడు, పార్టీ అధినేతగా తన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఇవాళ వాస్తవాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది కదా, సరే నువ్వు తొందరపాటు ప్రెస్ మీట్లు పెడితే పెట్టుండొచ్చు,
ఏదేమైనా సరే ఈ వాస్తవాలను నేను వెరిఫై చేసుకుంటా. ప్రస్తుతం గవర్నర్ గారి ప్రసంగం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బడ్జెట్ ప్రవేశపెట్టడం లాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ పరంగా మేము బిజీగా ఉన్నాం కాబట్టి కొంచెం కాలం గడిచిన తర్వాత ఒక వారం రోజుల్లో దీన్ని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అని చెప్పి తన పార్టీ నాయకుడిని కనుక పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం పచ్చున్నట్టయితే ఖచ్చితంగా వివాదం అక్కడితో సద్దుమణిగి ఉండేది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన విధులకి కన్ఫైన్ అయి ఉన్నారు. పార్టీ నాయకుడిగా తను వ్యవహరించాల్సిన స్థాయిలో వ్యవహరించలేదనేది వాస్తవం. ఇక్కడ జీవిరెడ్డి పాత్ర కూడా, తాను తెలుగుదేశం పార్టీలో చాలా వేగంగా ఎదిగిన నాయకుడు, చాలా వేగంగా అవకాశాలు దక్కించుకున్న నాయకుడు, చాలా వేగంగా గుర్తింపు గౌరవం దక్కించుకున్న నాయకుడు. అటువంటప్పుడు తాను కూడా తెలుగుదేశం పార్టీకి సంక్లిష్ట పరిస్థితులు తీసుకొచ్చే నిర్ణయాలు చేయకూడదు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ 3 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ఎదుర్కొంటా ఉంది. అటువంటి సందర్భంలో శ్రేణులలో అయోమయం సృష్టించే పరిస్థితులు, ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం చేస్తారో వేచి చూడకుండానే ఈలోగానే తాను కార్పొరేషన్ చైర్మన్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవటం వల్ల ఎటువంటి సంక్లిష్ట పరిస్థితి వాళ్ళ సృష్టించారు. తను 100కి 100 పాళ్ళు జీవీ రెడ్డి కూడా చాలా తొందరపాటుతో చేసే నిర్ణయంగానే నేను భావిస్తాను. ఓకే సార్, అయితే మీరు జీవీ రెడ్డి గారి గురించి మీరు వ్యాఖ్య అన్నారు. ఓకే, కానీ టీడీపీ అంటే ఇది కాపు కమ్మ పార్టీ అంటూ ఇతర పార్టీ వాళ్ళు ఒక ముద్ర వేశారు, దాన్నే ప్రచారంగా కూడా ఉపయోగించుకున్నారు. వల్లభనేని వంశీ ఒక కమ్మ వ్యక్తి, ఆయన అరెస్ట్ అయినప్పుడు టీడీపీ వాళ్ళంతా కూడా ఆనందించారు. ఇప్పుడు ఎవరైతే జీవీ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక రెడ్డి, ఆయన పదవికి దూరం అయినప్పుడు ఆయన రాజీనామాని చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేస్తే టీడీపీలో ఉన్న నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ని ఎలా దాన్ని ఆమోదిస్తారు మీరు అని చెప్పేసి ఏంటి సార్, ఎలా చూస్తున్నారు దీన్ని, ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? అంటే ఇక్కడ తెలుగుదేశం భావజాలంతో కానీ తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలతో కానీ అవగాహన అనుబంధం లేని వ్యక్తులు చేసే ప్రచారం తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గ పార్టీగా చిత్రీకరిస్తూ వచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాల్సిన సందర్భంలో రాజకీయంగా కాకుండా తెలుగుదేశం పార్టీని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసే స్థాయి కుట్రలతోటి ఆ విధమైన వ్యవహారాలు కనపరుస్తూ వచ్చారు. ఇక్కడ చాలా లోతైన చర్చ ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మీరు ప్రస్తావించినట్టుగానే వల్లభనేని వంశీ అరెస్టు సృష్టించిన ప్రకంపనలు కూడా గత వారం చూసాం మనం. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గ పార్టీ అయ్యి ఉన్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా వల్లభనేని వంశీ అరెస్టు జరిగితే అత్యధికంగా సంతోషించిన వ్యక్తులు తెలుగుదేశం కార్యకర్తలు, ప్రధానంగా కమ్మ సామాజిక వర్గీయులే. తమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అరెస్ట్ అయితే వీళ్ళు సంతోషించారు. అంటే ఇక్కడ వీళ్ళకి సామాజిక వర్గానికన్నా పార్టీ ప్రాధాన్యత, పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. అలాగే ఇవాళ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయాన్ని ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడాన్ని కూడా తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోవట్లా. ఈ జీర్ణించుకొని తెలుగుదేశం శ్రేణుల్లో సోషల్ మీడియా ద్వారా చాలా విపరీతంగా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తున్నది, జీవీ రెడ్డికి మద్దతుగా ఇవాళ నిలుస్తుంది, ప్రచారం చేస్తుంది కూడా అదే కమ్మ సామాజిక వర్గీయులు. అంటే ఇక్కడ వాళ్ళకి పార్టీ నాయకుడిగా జీవీ రెడ్డిని అంతగా ఓన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కులం ప్రాధాన్యత వహించలేదనేది వాస్తవం. ఇక్కడ గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర కనుక తెలుసుకుంటే తెలుగుదేశం పార్టీలో జరిగిన ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ మెన్షన్ చేస్తాను నేను ఇప్పుడు. 1989 ఎన్నికల నాటికి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో నల్గొండ జిల్లా నుంచి కీలక నాయకుడిగా కొనసాగుతున్న మోత్కుపల్లి నరసింహులు గారు 1989 ఎన్నికల నాటికి ఎన్టీ రామారావు గారితో విభేదించి తను కాంగ్రెస్ పార్టీ పంచం చేరారు. తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గుండి ఆ రోజుల్లో 1989-94 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు
ఆ రోజు మోత్కుపల్లి నరసింహులు గారు ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పక్షాన నిలబడి దూషిస్తూ ఉన్నారు అసెంబ్లీలో. ఆ రోజున ఎలిమినేటి మాధవరెడ్డి గారు వారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎన్టీ రామారావు గారిని దూషిస్తున్న మోత్కుపల్లి నరసింహులు గారి మీదకి దాడికి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీ వేదికగా జరిగిన సంఘటన ఇది. అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఎన్టీ రామారావు గారిని మోత్కుపల్లి నరసింహులు గారు విభేదిస్తా ఉన్నారు, ఎన్టీ రామారావు గారికి మద్దతుగా మాధవరెడ్డి గారు నిలబడ్డారు. ఒక 5 సంవత్సరాల కాలం గడిచింది. 1994 దగ్గరికి వచ్చేటప్పటికి అదే మోత్కుపల్లి నరసింహులు గారు మళ్ళీ లక్ష్మీపార్వతి గారి ఆశీస్సులతోటి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 1994 ఎన్నికలో అటు మోత్కుపల్లి నరసింహులు గారు ఇటు మాధవరెడ్డి గారు మరొకసారి నెగ్గారు. ఈ నెగ్గిన నేపథ్యంలో ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడ్డ మాధవరెడ్డి గారి కన్నా లక్ష్మీపార్వతి ద్వారా మోత్కుపల్లి నరసింహులు గారికి ప్రాధాన్యత ఎక్కువ దక్కింది. ఈ ప్రాధాన్యత దక్కిన క్రమంలోనే అప్పట్లో డిసిఎంఎస్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా లక్ష్మీపార్వతి ద్వారా ఒక ప్యానెల్ని పంపించారు. కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలకి భిన్నమైన ప్యానెల్ రావడంతో అక్కడ ఎమ్మెల్యేలు పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ లక్ష్మీపార్వతి పంపించిన ప్యానెల్ కనుక నెగ్గించిన పక్షంలో అంతిమంగా అది పార్టీ ప్రయోజనాలకు భంగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు స్వతంత్రించి కరీంనగర్, నల్గొండ లాంటి జిల్లాల్లో లక్ష్మీపార్వతి అధికారిక ప్యానెల్ని ధిక్కరించి ఓడించి అక్కడ తమ ప్యానెల్ని గెలిపించారు. ఆ గెలిపించిన నేపథ్యంలో ఆ రోజు లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు గారి మీద విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ చూపించి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 3 తెలుగుదేశం ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది. ఇదే విధమైన సంఘటన నల్గొండ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సాక్షాత్తు మోత్కుపల్లి నరసింహులేమో లక్ష్మీపార్వతి పక్కన ఉన్నాడు. ఎన్టీ రామారావు గారిని దూషించిన మోత్కుపల్లి నరసింహులు ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడ్డ మాధవరెడ్డి గారిని ఈ డిసిఎంఎస్ ఎన్నికల సాకుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయించడానికి లక్ష్మీపార్వతి ప్రయత్నం చేస్తూ ఉంది. అది చిలికి గాలివనలాగా మారింది. చివరికి ఆ సంక్షోభం పెరిగి పెద్దదయ్యి పార్టీ నాయకత్వ మార్పిడి దగ్గరకు దారితీసింది. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారితో విభేదించి ఆ రోజు మాధవరెడ్డి గారికి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారి నుంచి మెజార్టీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారిని నాయకుడిగా ఎన్నిక చేసుకొని పాలకుడుగా ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. అలాగే పార్టీ అధినేతగా కూడా ఎన్టీ రామారావు గారిని తప్పించి చంద్రబాబు నాయుడు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అది కమ్మ సామాజిక వర్గ పార్టీ అనుకుంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు వారిని కాదు అని చెప్పని వారితో విభేదించి పార్టీ అండగా నిలబడింది ఎవరి కోసం? ఎలిమినేటి మాధవరెడ్డి గారి కోసం. ఇక్కడ లక్ష్మీపార్వతి మరి అదే సామాజిక వర్గం. లక్ష్మీపార్వతి ఏం చేసింది? పార్టీ లాయల్టీ అయిన మాధవరెడ్డి గారిని పరిగణలోకి తీసుకోకుండా పార్టీతో విభేదించి తన రాజకీయ అవసరాలు చూసుకున్న మోత్కుపల్లి నరసింహులు గారికి మద్దతు ప్రకటించింది ఆమె. కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది? పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించిన మాధవరెడ్డి గారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇది చరిత్ర. అలాగే మొన్న పార్టీతో విభేదించి పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని అత్యంత జుగుసాకరమైన పదజాలంతో వ్యక్తిత్వానికి పాల్పడ్డ వల్లభనేని వంశీ అరెస్టు జరిగితే తెలుగుదేశం శ్రేణులు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గీయులు పండగ చేసుకున్నారు. అదే సామాజిక వర్గం ఇవాళ జీవిరెడ్డికి అండగా నిలుస్తున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గ పార్టీ అని చెప్పని చేస్తున్న ఆరోపణలకి ఆచరణపూర్వకంగా జరుగుతున్న సంఘటనలకి మధ్య ఎక్కడైనా పొంతనుందా? 100కి 100 తెలుగుదేశం కార్యకర్తలకి తమ పార్టీ పట్ల ఎవరు లాయల్గా ఉంటారనేదే ప్రాధాన్యత. తమ నాయకత్వానికి తమ పార్టీకి ఎవరు నిజాయితీగా సర్వీసెస్ అందిస్తారో వాళ్లే ప్రాధాన్యత. కాబట్టి ఇక్కడ ఆ రోజు మాధవరెడ్డి గారిదైనా ఇవాళ జీవి రెడ్డి గారిదైనా వల్లభనేని వంశీదైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గ పార్టీ కాదు అనేది నిర్ధారణ చేసే సంఘటనలు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.